ఒక క్లాస్లో ఒక టీచర్ ఉంటుంది, అలాగే ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ పేర్లు ఆరాధ్య, చిన్మయి, అనన్య. ఇప్పుడు టీచర్ బోర్డు మీద 6 వర్డ్స్ రాస్తుంది. ఒక్కొక్క వర్డ్లో 3 లెటర్స్ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు టీచర్ ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆ వర్డ్లో ఉన్న 3 డిఫరెంట్ లెటర్స్ని 3 డిఫరెంట్ పేపర్స్ మీద రాసి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పేపర్ని ఇస్తుంది. ఇప్పుడు టీచర్ ముందుగా ఆరాధ్యని, నేను ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నానో నీకు తెలుసా అని అడుగుతుంది. ఎస్ మేడం, నేను చెప్పగలను అని ఆరాధ్య ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ టీచర్ చిన్మయిని, నేను సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఏంటో నువ్వు చెప్పగలవా అని అడుగుతుంది. ఎస్ మేడం, నేను చెప్పగలను అని చిన్మయి సమాధానం ఇస్తుంది. తర్వాత టీచర్ అనన్యని, నేను సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఏంటో నువ్వు చెప్పగలవా అని అడిగినప్పుడు ఎస్ మేడం, నేను చెప్పగలను అని అనన్య కూడా సమాధానం ఇస్తుంది. ఇంతకీ టీచరు ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకుంది, ఏ విధంగా స్టూడెంట్స్ చెప్పగలిగారు అనేది ఆలోచించండి. ఆరాధ్య తన దగ్గరున్న ఒక లెటర్ని బేస్ చేసుకొని టీచర్ సెలెక్ట్ చేసిన వర్డ్ ఏంటో తెలుసు అంది. అంటే ఆరాధ్య దగ్గరున్న లెటర్ మల్టిపుల్ వర్డ్స్లో రాలేదు. సపోజ్ ఆరాధ్య దగ్గర డి అనే లెటర్ కనుక ఉండుంటే అప్పుడు టీచర్ ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకుందో ఆరాధ్య చెప్పలేదు. ఎందుకంటే డి అనే లెటర్ మల్టిపుల్ వర్డ్స్లో వచ్చింది. డాగ్ అనే వర్డ్లో వచ్చింది, డిమ్ అనే వర్డ్లో వచ్చింది. అలాగే ఆరాధ్య దగ్గర ఏ అనే లెటర్ కనుక ఉండుంటే అప్పుడు కూడా టీచర్ ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకుందో ఆరాధ్య చెప్పలేదు. ఎందుకంటే ఏ అనే లెటర్ కూడా మల్టిపుల్ వర్డ్స్, క్యాట్, హ్యాజ్, మ్యాక్స్, ట్యాగ్ వీటిలో వచ్చింది కాబట్టి. సో ఆరాధ్య దగ్గర ఉండటానికి ఛాన్స్ ఉన్న లెటర్ సి కావచ్చు, ఓ కావచ్చు, హెచ్ఆర్, ఎస్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఐ కావచ్చు. ట్యాగ్ అనే వర్డ్లో ఎవ్రీ లెటర్ కూడా మల్టిపుల్ వర్డ్స్లో వచ్చింది కాబట్టి ట్యాగ్ అనే వర్డ్ని మనం లిస్ట్లోంచి తీసేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ లెటర్స్లో చిన్మయి దగ్గర ఏ లెటర్ ఉండటానికి ఛాన్స్ ఉందో చూద్దాం. చిన్మయి దగ్గర ఉన్న లెటర్ కూడా మల్టిపుల్ వర్డ్స్లో రాకూడదు. మల్టిపుల్ వర్డ్స్లో కనుక ఆ లెటర్ వస్తే అప్పుడు టీచర్ ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకుంది చిన్మయి చెప్పలేదు. సో చిన్మయి దగ్గర ఉన్న లెటర్ కూడా సింగిల్ వర్డ్లోనే వస్తుంది, రిపీట్ కాదు. సో చిన్మయి దగ్గర ఉండటానికి ఛాన్స్ ఉన్న లెటర్ టీ కావచ్చు, జీ కావచ్చు, హెచ్ఆర్, ఎస్ కావచ్చు. తర్వాత మ్యాక్స్ అనే వర్డ్లో ఎం అనే లెటరు రిపీట్ అయింది, ఏ అనే లెటరు మల్టిపుల్ వర్డ్స్లో రిపీట్ అయింది. అదేవిధంగా డిమ్ అనే వర్డ్లో డి అనే లెటరు రిపీట్ అయింది, ఎం అనే లెటర్ కూడా మల్టిపుల్ వర్డ్స్లో రిపీట్ అయింది. కాబట్టి మ్యాక్స్, డిమ్ అనే వర్డ్స్ని లిస్ట్లోంచి తీసేద్దాం. ఇప్పుడు అనన్య దగ్గర ఏ లెటర్ ఉండటానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ఇప్పుడు రిమైనింగ్ లెటర్స్లో అనన్య దగ్గర సపోజ్ ఏ అనే లెటర్ కనుక ఉండుంటే అప్పుడు టీచర్ క్యాట్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకుందో, హ్యాజ్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకుందో అనన్య చెప్పలేదు. కాబట్టి అనన్య దగ్గర ఉన్న లెటర్ కూడా రిపీట్ కాదు మల్టిపుల్ వర్డ్స్లో. సో అనన్య దగ్గర ఉన్న లెటరు డి, ఆరాధ్య దగ్గర ఉన్న లెటరు ఓ, చిన్మయి దగ్గర ఉన్న లెటరు జి. టీచర్ సెలెక్ట్ చేసుకున్న వర్డ్ డాగ్.